అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఇదండి ట్రై అండి. నిన్న డ్రమ్ములతో కొనుక్కొచ్చాం కదండి, ట్రై కూడా కన్నాలది. ఇదిగోండి, ఇటంతా చుట్టువైపులు కన్నాలు ఉంటాయి. మధ్యన కన్నాలు 4 కన్నాలు చేసి కొబ్బరి పెచ్చులేసి ఇది ఇలా కన్నాలు ఉన్న పక్కనండి బస్తాలు ఇలాగ వేసుకోవాలండి. చుట్టూ బస్తాలు వేసి దీనికి అడుగునంతా ఆకులు వేసాను. ఆకులు వేసి ఇప్పుడు మట్టి వేసానండి. ఈ చిలకడ దుంప వేద్దామని, ఎర్రది చిలకడ దుంపలు వేద్దామనండి నింపాను. ఇలాగా దీంట్లో బెండ చెట్లు వేసుకోవచ్చు, వంకాయ చెట్లు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. ఇదిగోండి, అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఆవిరువు, వేపిండి, మట్టి, చెక్కపొట్టు దీంట్లో వరపొట్టు కాదండి, చెక్కపొట్టు కలిపాను. ఇలా కలిపేసుకొని గ్లాస్లో చూడండి, చిలకడ దుంపలు వేస్తున్నాను. ఎర్ర చిలకడ దుంపలు అండి ఇవి. ఇలా ట్రైలో వేసుకుంటే బాగా వస్తాయండి. ఇలా లైన్గా వేసి కొంచెం ఇలా కప్పేస్తే మొక్కలు వచ్చేస్తాయండి. పెద్దవి 2 వేస్తున్నాను. ఇక్కడ చాలా దుంపలు ఉన్నాయండి, చిన్న చిన్నవి. ఇలాంటివి వేసుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయండి. మొక్కలు వచ్చి ఇలాగా దోపేయడమే లైన్గా. ఇలాగ వేసుకుంటే అండి మొక్కలు వచ్చేస్తాయి. అప్పుడు మొక్కలు తీసి కూడా వేరే దాంట్లో వేసుకోవచ్చు. మొక్కలు కూడా నాటుకుంటాయి. దుంపల ప్రకారం వేసుకోవచ్చండి. మొక్కలు కూడా అంటులాగా వస్తాయి, కొమ్మలు. అవి కూడా వేసుకున్నా వస్తాయండి. ఇలాగా సన్నగా ఉన్న దుంపలు వేస్తే మనకి మొక్కలు వచ్చి దుంపలు ఊరుతాయి అన్నమాట. ఎర్ర చిలకడ దుంపలు అండి ఇవి. ఇలాంటి ట్రైలు బాగా ఖాళీగా పనిచేస్తాయండి. దగ్గరికి వేసినా బాగానే వస్తాయండి. అన్నీ వేసేస్తున్నాను ఒక దాంట్లోనే. చివరికి వేస్తాను. ఈ చిన్న చిన్నవండి ఇవి. చిన్న చిన్నవి కూడా వచ్చేస్తాయి. అంతేనండి, ఇలా నాటుకోవాలి. ఇలా దుంపలు వేసుకుంటే మనకి మొక్క బాగా తడుపుతూ ఉంటండి. వాటరింగ్ చేస్తే దుంపలు కాస్త మనకి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వస్తే మొక్కల్లాగా వచ్చినప్పుడు ఆ మొక్కలు కూడా తీసి వేరే దాంట్లో వేసుకుంటే అవి కూడా దుంపలు ఊరుతాయండి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఇలాంటి వీడియో మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.